యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు మీ ముందుకి ఎస్ఎంఎల్ ఇసూజుకు సంబంధించిన 28 సీటర్ల కెపాసిటీ గల ఏసీ బస్సును తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషనే కావచ్చు, ఈ వెహికల్ ఇంటీరియరే కావచ్చు, ఈ వెహికల్ ప్రైస్ ఎంత ఉంది, ఈ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది, పూర్తి డీటెయిల్స్ చెప్తాను. వీడియో పూర్తిగా చూసి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒకసారి లైక్ కూడా చేసినట్టయితే మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ వెహికల్ హెచ్పి చూసుకున్నట్టయితే 101 హెచ్పితోనే రావడం జరుగుతుంది. 101 హెచ్పితోనే వస్తుంది. ఈ వెహికల్లో 4 సిలిండర్లు ఉన్నాయి. డీజిల్ టైప్ ఇంజన్తోనే వస్తుంది. ఈ వెహికల్ సీసీ చూసుకున్నట్టయితే 3455 సీసీతోని కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఈ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే 90 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. ముందుగా ఒకసారి మనం దీని ఫ్రంట్ లుక్ ఎలా ఉందో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. ఒకటి పెద్ద హాలోజన్ హెడ్ ల్యాంప్స్, రెండు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఏదైతే గ్లాస్ ఉంటుందో గ్లాస్ కూడా చాలా హెవీగా ఉంది. ఇంతకుముందు నేను డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు కూడా వ్యూ అనేది డ్రైవర్కి వ్యూ కూడా బాగుంది. నైట్ టైంలో కూడా లైట్ అనేది మంచిగానే ఉంది. ఇక్కడ మనకు ఫైబర్ ఫినిషింగ్తోని బంపర్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిఫ్లెక్టర్ చూసుకోవచ్చు. ఇక్కడ రిఫ్లెక్ట్ కానీ ఇక్కడ రిఫ్లెక్టర్ ఇచ్చారు. లోపల సైడ్న మనం రేడియేటర్ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ముందుగా డోర్ను చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ వ్యాక్యూమ్ డోర్తో రావడం జరుగుతుంది. డ్రైవర్ దగ్గర నుంచి మనం డోర్ ఓపెన్ చేయడమే కానీ క్లోజ్ చేయడమే కానీ చూసుకోవచ్చు. ఒకసారి లోపలికి కూడా సీటింగ్ కెపాసిటీ ఎలా ఉంది, వెహికల్ ఇంటీరియర్ ఎలా ఉందని చూద్దాం రండి. ముందుగా ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే 28+1 డ్రైవర్ సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. ఇక్కడ మనం 28 సీట్స్ చూసుకోవచ్చు. బాగా ఈ వెహికల్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే కంపెనీ నుంచే ఫుల్లీ లోడెడ్ వెహికల్తో వస్తుంది. ఈ వెహికల్కి సంబంధించిన ఇంటీరియర్ కావచ్చు, సీటింగ్సే కావచ్చు, క్లాసే కావచ్చు, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం బయటికి వెళ్ళి మనం రీటైల్ మార్కెట్లో మళ్ళీ మనం దాన్ని మాడిఫై చేయించుకోవడానికి ఏముండదు. A to Z వెహికల్ మొత్తం తయారైన తర్వాతనే వస్తుంది. ఒకసారి మనం ఒక సీట్లో కూర్చొని నేను కంఫర్ట్ ఎలా ఉందో చూసుకోవచ్చు. మనం ఇక్కడ హ్యాండ్ పెట్టుకోవడానికి హ్యాండ్ రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మన సీట్ను కూడా మనం వెనక కనుక్కోవడానికి, అలాగే మనం పడుకోవడానికి మనం సెమీ స్లీపర్ బస్ లాగా ఉంది. కంఫర్ట్ బాగుంది. లెగ్స్ పెట్టుకునే ఏరియా కూడా బాగుంది. కింద మనం లెగ్స్ పెట్టుకోవడానికి కూడా మనకు ఒక రాడ్ లాంటిది ఇచ్చారు. ఈ వెహికల్లో నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటిదంటే ప్రతి సీట్కు, ఈ వెహికల్ ఉండే ప్రతి సీట్కి కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్టల్ అనేది ఇవ్వడం జరిగింది. అలా ఇక్కడ మనం ఏసీ బ్లోవర్స్ చూసుకోవచ్చు. ప్రతి సీటుకి కూడా ఏసీ బ్లోవర్స్ ఉన్నాయి. అలాగే మనకు ప్రతి సీటుకి కూడా లైటింగ్స్ అనేది ఇచ్చారు. ఏసీ చూసుకోవచ్చు. ప్రతి సీట్ కింద ఏసీ ఉంది. ఇక్కడ మనకు సైడ్స్కి కూడా ఏసీ ఉంది. ఇక్కడ మనం లగేజ్ పెట్టుకోవడానికి మంచి హెవీ లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెండు సైడ్లు మనం లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పైనుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంబంధించిన డోర్ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఒక సీటుకు మధ్యలో గ్యాప్ కూడా చాలా బాగా ఉండడం జరిగింది. అలాగే ఈ ఇసూజు బస్సులో మనకు టీవీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం టీవీని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు టీవీ ఇచ్చారు. ఇంటీరియర్ అనే వెహికల్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్తోనే మనకు సౌండ్ సిస్టమ్ అంతా అరేంజ్ చేసి రావడం జరిగింది. మొత్తం లెదర్ ఫినిషింగ్తో ఉంది. ఈ వెహికల్ మొత్తం లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఏదైతే డ్రైవర్కి మామూలుగా డ్రైవర్ సీట్ లాగా కాకుండా క్యాబిన్ లాగా ఇచ్చారు. మనం ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లీనర్ సీట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం డ్రైవర్ సీట్లో కూర్చొని దీని కంఫర్ట్ కూడా చూద్దాం రండి. ఈ వెహికల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటిదంటే ఈ వెహికల్లో ఇన్బిల్ట్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఆప్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు. దీని మెయిన్ యూజ్ ఏంటిదంటే మనకు ఒకవేళ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటిది ఏదైనా మిస్టేక్లో వెహికల్లో జరిగిందనుకోండి, ఇక్కడ నుంచి Zone 1, Zone 2, Zone 3 అని మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఎక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ డైరెక్ట్ ఇన్బిల్ట్ నుంచి అక్కడి నుంచే మనకు ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన స్మోక్ అనేది, గ్యాస్ అనేది వచ్చి మనకు ఆ ఫైర్ యాక్సిడెంట్ ఆర్పడానికి ఎంతో తోడ్పడుతుంది. ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ లుక్ కూడా చూసుకోవచ్చు. చాలా హెవీగా ఉంది. మనకు రోడ్ సైడ్ వ్యూ అనేది బాగా కనబడుతుంది. గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే 5+1 రివర్స్ గేర్స్తో రావడం జరుగుతుంది. మనం రివర్స్లో వెళ్ళేటప్పుడు మనం బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి కెమెరా సిస్టమ్ ఉంది. అలాగే ఇక్కడ మనకు ఒక డిస్ప్లే ఇచ్చారు. మామూలుగా ఇక్కడ ఏదైతే మనకు స్క్రీన్లో మూవీ ప్లే అవుతుందో అదే మూవీని మనం ఇక్కడి నుంచి కూడా చూసే విధంగా ఉంది. ఇక్కడ మనకు 5 వాల్స్ 2 ఛార్జింగ్ పోర్టల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక స్విచ్ చూసుకున్నట్టయితే ట్రావెలింగ్ బస్సులు అన్నప్పుడే హిల్స్లకు మామూలుగా లోయలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వెళ్ళినప్పుడు మనం డౌన్లో వచ్చేటప్పుడు ఈ హిల్ అసిస్టెంట్ సంబంధించిన స్విచ్ అనేది క్లిక్ చేసినట్టయితే ఇది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. అదైతే బ్రేక్స్ అనేది దానికి పట్టుకొని ఆటోమేటిక్గా ఏ లెంత్లో వెళ్ళాలి, ఏ స్పీడ్లో వెళ్తే బాగుంటుందని అదే మనకు ఒక మంచి బెస్ట్ ఫ్యూచర్ లాంటిది.
అలాగే ఇక్కడ మనము డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ కూడా హెవీగా ఉంది. ఇక్కడ కొంచెం స్లోప్ ఉన్నట్టుంది. ఇక్కడ మనం ఏదైనా బుక్సే కావచ్చు, దీనికి సంబంధించిన పేపర్స్ కూడా పెట్టుకునే విధంగా ఉండడం జరిగింది. ఇక్కడ డ్రైవర్కి సంబంధించిన ఫ్యాన్ అనేది ఇచ్చారు. మనం ఈ సీట్ను కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చో చూద్దాము. ఈ సీట్ని కూడా మనము చాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెమీ స్లీపర్ లెక్క పడుకోవడానికి, డ్రైవర్ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి పడుకోవచ్చు. ఒక స్పీకర్ ఇచ్చారు, ఒక లైట్ అనేది ఇచ్చారు, ఒక ఫ్యాన్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్ డోర్ ఓపెన్ చేయడానికి మనకి డోర్ ఓపెనర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మొబైల్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 6 టైర్ సంబంధించిన వెహికల్. ఈ వెహికల్ టైర్ సైజ్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి 8.25 16 LT టైర్స్తో రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం యాడ్ బ్లూకి సంబంధించిన ట్యాంక్ చూసుకోవచ్చు, డీజిల్ ట్యాంక్ చూసుకోవచ్చు. 90 లీటర్కి సంబంధించిన వెహికల్. ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి యావరేజ్గా 7 km/లీటర్ ఇస్తుంది. ఈ వెహికల్ తీసుకున్న ఓనర్ దీనికి సంబంధించిన రేడియం ఫినిషింగ్ ఇచ్చుకున్నాడు. అరబిందో ట్రావెల్స్ అని రేడియం ఫినిషింగ్ ఇచ్చుకున్నాడు. ఇది ట్రావెలింగ్ సంబంధించిన వెహికల్కు తీసుకోవడం జరిగింది. 28 సీటింగ్కి సంబంధించిన వెహికల్ ఇది. అలా ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అంతకన్నా ముందు ఏంటిదంటే ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఇచ్చారు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మామూలుగా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఓపెన్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూసుకోవచ్చు. ఈ వెహికల్లో మనం పైన చూసుకున్నట్టయితే డ్రైవర్ క్యాబిన్ నుంచి బ్యాక్ సైడ్లో వెళ్ళినప్పుడు చూడడానికి ఒక కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు బూట్ స్పేస్ చూసుకోవచ్చు. ఇక్కడ మనం మామూలుగా ట్రావెలింగ్ అంటేనే మనం లగేజ్ తీసుకెళ్తాం కాబట్టి ఇక్కడ బూట్ స్పేస్ పెట్టుకోవడానికి బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. మామూలుగా క్లీన్ చేసిన వాటర్ ఏదన్నా ఉంటే కూడా దాన్ని బయటికి తీయడానికి 2 హుక్స్ ఇచ్చారు. అక్కడి నుంచి మనం వాటర్ అన్నిటిని బయటికి పంపించవచ్చు. మనం 4 సెన్సార్స్ చూసుకోవచ్చు. వారంటీ చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల వారంటీతో రావడం జరుగుతుంది. ఈ వెహికల్ మ్యాక్సిమం టార్క్ చూసుకున్నట్టయితే 310 Nm టార్క్తో వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 32 lakhs పెట్టి ఓనర్ తీసుకున్నా అని చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా మీరు ఒకవేళ ఈ వెహికల్ తీసుకుని ఏదన్నా మీరు రెంట్ పర్పస్లో వెళ్ళాలనుకున్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత ఓనర్కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఇస్తాను. ఎవరైనా కావాలనుకున్నా కూడా మీరు మాట్లాడి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.